వరుసగా 3 పరాజయాల్లో ఓటమి పాలైన టీమిండియా మరొక ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది. అయితే మొదటగా ఐర్లాండ్, తర్వాత ఇంగ్లాండ్ ఈ 2 స్క్వాడ్స్‌కి సంబంధించి ముఖ్యంగా టీ20కి సంబంధించి వైభవ్ ఐర్లాండ్‌తో సీరీస్‌కి, అలాగే ఇంగ్లాండ్‌తో సీరీస్‌కి స్క్వాడ్‌లో చోటు సంపాదించుకున్నాడు. స్క్వాడ్‌లో అయితే చోటొచ్చింది కానీ వైభవ్‌కి పాపం ప్లేయింగ్ 11లో మాత్రం ఐర్లాండ్‌కి సంబంధించిన సీరీస్‌లో అస్సలంటే అస్సలు చోటు రాలేదు. కానీ ఫ్యాన్స్ ఎక్కువగా ప్రెషర్ పెట్టడంతో ఇంగ్లాండ్‌తో తనకి అవకాశం వచ్చింది గానీ ఆడడానికి పెద్దగా తను చేయలేకపోయాడు. అంటే ఎక్కువగా తను పరుగులు చేయలేకపోయాడు. అయితే గురువారం హరారే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విజయం తర్వాత టీమిండియా ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ చేతుల్లో కూడా ఓడిపోవడం నిజంగా అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్‌గా తన ఒక మొదటి గెలుపు కోసం. మరోవైపు వైభవ్ సూర్యవంశీ కూడా చాలా ఎక్కువగా తనను తాను నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో జింబాబ్వే భారత్‌కు ఏమాత్రం పోటీ కాదని మనందరికీ తెలుసు. కానీ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత టీమిండియాకు షాక్ ఇవ్వాలని జింబాబ్వే కూడా భావిస్తుంది. ఇక టీమిండియా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతుండడంతో ఈ సిరీస్ మళ్ళీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంగ్లాండ్ గడ్డపై భారీ అంచనాలతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యూనివర్సల్ బేబీ బాస్ తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు మాత్రం జింబాబ్వేతో జరగబోయే సిరీస్‌లో తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. 23, 25, 26 తేదీల్లో వరుసగా 3 టీ20లు జరగనున్నాయి. ఈ 3 మ్యాచ్‌లకు హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఇక ఈ పర్యటనకు వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ నుంచి గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి కల్పించారు. సీనియర్ ఆటగాళ్లను కూడా దూరంగా ఉంచారు. గాయంతో దూరమైన వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్నాయ్‌కి అవకాశం దక్కుతుంది. అయితే ఇది వైభవ్ సూర్యవంశీకి నిజం చెప్పాలంటే ఒక సువర్ణ అవకాశం.